యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు నామంలో వందనములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యము ఎంతో శక్తి గలది. రాబోయే దినాల్లో మరి అన్నపానం లేని కరువు కాదు, కానీ దేవుని వాక్యము దొరకని కరువు రాబోచున్నది. కాబట్టి దావీదు ఒక మాట అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై రాత్రి జాములు కాకమునిపై నా కనులు తెరచుకుందును. కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. దేవుడు యేసయ్య కూడా ఒక మాట అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. కాబట్టి మన జీవిత కాలంలో ఒక 50 వాక్యాలు కానీ 100 వాక్యాలు కానీ మన హృదయంలో భద్రపరుచుకోవటం ఎంతైనా అత్యవసరమై ఉన్నది. ప్రకటన గ్రంథం నేర్చుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపకై దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం కంఠపాఠంగా చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములునైనా, కనికరము గల యేసయ్యా నీకు వందనములునైనా. అయా, ప్రకటన గ్రంథం వాక్యం నేర్చుకోవడానికి కంఠపాఠంగా ఎంతో కృప చూపించి ఉన్నారు. మీరు చూపిన కృపకై, పరిశుద్ధాత్మ సహాయానికై మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములునైనా. అయ్యా, ప్రపంచం యొక్క భవిష్యత్తు జరగబోయే సంఘటనల విషయాలనైనా మరి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి కనుకనైనా ఇది అనేకులకు ఆశీర్వాదకరముగా వినుచున్న ప్రతి ఒక్కరూనైనా పురికొల్పబడి అయ్యా నేర్చుకొనుటకునైనా ప్రతి ఒక్కరికి ఆసక్తి అనుగ్రహించండి. ఇది ఎంతో అత్యవసరమైన గ్రంథము కనుకనైనా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించినైనా యేసయ్యా తండ్రి చెప్పుచున్న నాకు వినుచున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. యేసయ్యా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి నాయనా. యేసయ్యా తండ్రి కేవలం మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాయినా. బలమైన నీ ఆత్మ నా మీద కుమ్మరించినైనా నీ జీవపు మాటలు నా నోటిలో ఉంచి నడిపించమంటూ స్తుతియు స్తోత్రం ఘనత మహిమ శక్తి ప్రభావములు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నత నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 20 వచనముల వరకు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గుర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడను నైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్పుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని.
ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరేచున్న అపరంజి వలె ఉండెను, అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడును జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 29 వచనముల వరకు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువాడు దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్పుర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, నీవు సాతాను సింహాసనం నీ క్రియలు నేను ఎరుగుదును. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నా యందు విశ్వాసి అయి ఉండి మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలునకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును కూడా నీలో ఉన్నారు.
కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికినీ తెలియదు. తుయితారలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన దేవుని పాదములు గల కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ విశ్వాసమును నీ ప్రేమను నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. అది జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. అయితే తుయితైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3వ అధ్యాయము 1 వచనం నుండి 22 వచనముల వరకు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో అది జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదకు వచ్చెదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. తాము యూదులమని చెప్పుకొను దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరిగి నా వాక్యమును గైకొంటివి. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. తాము యూదుల కాకియే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. యూదుల కాకియే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు
దీనిని చేసి తిని భూనివాసులను శోధించు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని నీవు చెప్పుకొనుచున్నావు. నీకు ధనవృద్ధి కలుగునట్లు పుటములో వేయబడిన బంగారమును నీ దేశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు కాటుకొను నా యొద్ద కొనుమని నీ కనులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనముల వరకు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనముకు మధ్యను చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై యున్నవాని ఎదుట సాగిలపడి
యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవే సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 వచనం నుండి 14 వచనముల వరకు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు, ఏడవకుము, దావీదు చిగురును, యూదా గోత్రపు సింహము దాని 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుడుకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ 7 కన్నులు భూమి అన్నంతట పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రజల్లోనూ జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసితివి గనుక భూలోకమందు వారు క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును 4 జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందు గాని భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న సర్వమును సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రెపిల్లకును స్తోత్రమును మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1 వచనం నుండి 17 వచనముల వరకు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులలో ఒకరినొకడు చంపుకొనున్నట్లును భూలోకంలో సమాధానం లేకుండా చేయునట్లును ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. ఇదిగో నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. దేనారమునకు 1 సేరు గోధుమలనియు
దేనారామునకు 3 సేర్లు యవలలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. మరణము వలనను, కరువు వలనను, ఖడ్గము వలనను, భూమిలో ఉండు క్రూర మృగము వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన వానికి అధికారం ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. మరియు తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలన చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశం నుండి నక్షత్రములు భూమి మీద రాలెను. ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి ద్వీపమును ప్రతి కొండయు వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, బలిష్ఠులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి స్వాతంత్రుడును, ప్రతి దాసుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల వాని యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1 వచనం నుండి 17 వచనముల వరకు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదను సముద్రము మీదను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. గాదు గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. ఆషేరు గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. షిమ్యోను గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. మనష్షే గోత్రంలో మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జెబూలూను గోత్రంలో 12,000 మంది.
యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనం నందు ఆసీనుడై ఉన్నవానికిని సింహాసనాసీనుడై ఉన్న దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను, పెద్దల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనాసీనుడై ఉన్న దేవునికి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, అది నీకే తెలియననగా అతడు నాతో ఇలాగు చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వారు సింహాసనం ఎదుట అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడై ఉన్నవాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలియో వారికి తగులదు. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1 వచనం నుండి 13 వచనముల వరకు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, ఆ సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపమును కలిగెను. ఆ 7 బోర్లు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు పుట్టి భూమి మీద పడవేయగా, భూమిలో ఉన్న 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగము కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. రెండవ దూత బోర ఊదినప్పుడు పెద్ద కొండ వంటిది ఒకటి రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలో ఉన్న ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బోర ఊదినప్పుడు
దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము నదుల 3వ భాగము మీదను 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వల్లే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడిను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున మనుషులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమందు పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోవుచున్న ఆ 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనముల వరకు. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అతనికి అగాధము యొక్క తాళపు చెవి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి పైకి లేచును. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండి తేలకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు తమ నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను కూర మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు వాటికి అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు వారిని బాధించుటకు అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడుండి బాధ వలె ఉండును. ఆ మిడతల రూపములు ఆ దినములలో మనుషులు మరణము వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరిచిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తార గుర్రముల రథముల ధ్వని వలె ఉండెను. వాటి తేల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు మనుషులకు హాని కలుగు చేయుటకు వాటి తోకల చేత మనుషులకు హాని కలుగు చేయుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటిపైన పాతాళపు దూత రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లోయోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు బంధింపబడి ఉన్న సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. మరియు ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. దీని లెక్క ఇంత అని వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని, గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. వాటి తలలు ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోలలో నుండి అగ్నిధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వాటి నోలలో నుండి బయలువెడలుచున్న అగ్నిధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోల యందును తోకల యందును ఉన్నది.
ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి తోకల చేత అవి హాని చేయును, వాటి చేత అవి హాని చేయును. ఈ 3 దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఆ గుర్రముల బలము వాటి నోలయందును వాటి తోకల యందును ఉన్నది. వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ 3 దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనముల వరకు. మరియు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. మరియు ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను తన ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగముల జీవించుచున్న వానితోడు ఒట్టి పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మరియు అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న దూత చేతుల విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనుమని చెప్పుట వింటిని. అందుకు నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా అతడు ఆయన దానిని తీసుకొని తినివేయము, అది నీ నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపు చేదాయెను. అప్పుడు వారు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనము వరకు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక దాన్ని విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలు ఆ పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు.
మరియు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనెపెట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. తాము ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. ఎవడైనాను వానికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడును. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశము ముయ్యుటకు వారికి అధికారము కలదు. తమకు ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వీరితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు వండి నిలిపిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు పరలోకము నుండి గొప్ప స్వరము ఇక్కడికి ఎక్కిరండని తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకమందున్న దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనమును కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును కొద్దివారేమి గొప్పవారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు తగిన సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు ఆలయము తెరవబడి ఉండుట చూచితిని. దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనము వరకు. అప్పుడు పరలోకమందు ఒక సూచన చూచితిని. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా మరొక సూచన పరలోకమందు ఇంకొక సూచన చూచితిని. ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములను ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలుచుండెను.
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఆమె ఒక మగ శిశువును కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. మరియు ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు స్థలము సిద్ధపరిచి ఉంచెను. మరియు అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు అని పేరు గల ఆ మహాఘట సర్పము భూమి మీద పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకమందు గొప్ప స్వరము ఈలాగు చెప్పగా వింటిని, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాటిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు ఆమెకు పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచట ఆ సర్పముఖము చూడకుండా ఆమె ఒక కాలము కాలములు పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి ఉండి నోరు తెరచిన ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై వాడు బయలువెళ్ళి సముద్ర తీరమున నిలిచెను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనముల వరకు. మరియు 10 కొమ్ములను 7 తలలను కలిగిన ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని నోరు సింహపు నోరు వంటిది, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ ఘట సర్పముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డమ్మపు మాటలను దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి జనము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను దానికి అధికారం ఇయ్యబడెను. భూనివాసులలో
భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడును. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు కనబడెను. మరియు మరొక క్రూర మృగము భూమిలో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచుండెను. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమి మీదకి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతినియు బ్రతికి ఉన్న ఆ మొదటి మృగమునకు ప్రతిమ చేయవల్లని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ అందరూ తమ నొసటి యందేమి తమ కుడి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ బుద్ధి గలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనముల వరకు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలిచి ఉండుట చూచితిని. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల శబ్దముతోనూ బలమైన ఉరుము శబ్దముతోనూ సమానమైన ఒక స్వరము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదము పోలినది. వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఆ కీర్తన ఎవరునూ నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరు అనింద్యులు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. అప్పుడు మరొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత అనగా 2వ దూత వీరి వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత
అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును ఎవడైనాను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనాను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఉందురు. ఈ విషయం దేవుని ఆజ్ఞలను కూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకంలో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అవును, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అటు తరువాత నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. ఆ మేఘము మీద ఆసీనుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను. మరొక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, వాడి అయిన నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పెను. ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలియు ఉండెను. మరొక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి వాటి గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల పెద్ద తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమ్ము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1 వచనం నుండి 8 వచనముల వరకు. మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణల గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఆశ్చర్యమైనవి, ఘనమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి గనుక జనములందరూ నీ సన్నిధికి వచ్చి నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడి ఉండెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ప్రకాశములను నిర్మలములునైన రాతిని ధరించుకొని తమ రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలకు వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండిన 7 సువర్ణ పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆ ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1 వచనం నుండి చివరి వచనము వరకు. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను
భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి వచ్చిన గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును నమస్కారము చేయు వారికిని దాని పేరు గల ముద్రకు అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను. రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రము పీనుగు రక్తము వంటిదాయెను. అప్పుడు రెండవ దూత తన పాత్రను సముద్రము మీద కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయెను. అప్పుడు అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు నీవు వారికి రక్తము త్రాగనిచ్చితివి. నీవు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, ప్రవక్త నోట నుండి, క్రూర మృగము నోట నుండి దెయ్యముల వంటి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి దెయ్యముల ఆత్మలే. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోన్ అను చోటికి వారిని పోగు చేసెను. నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని తన మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. దేవుని కోపమను ఉగ్రత గల దేవుని తీక్ష్ణమైన తన ఉగ్రత పాత్రను ఈ మహాబబులోనికి ఇయ్యవలనని దేవుని సముఖము ఎదుట దానిని జ్ఞాపకము చేసిరి. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున ఆ దెబ్బను బట్టి మనుషులు దేవుని దూషించిరి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనముల వరకు. 7 పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచదనెను. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూనివాసులు దాని వ్యభిచార మద్యము వలన మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనై ఉన్న నన్ను
అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను కలిగి ఒక ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్రరక్త వర్ణ వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై తాను చేయుచున్న ఏహ్యమైన కార్యములతోనూ వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండగా నేను చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను: నీవేలా ఆశ్చర్యపడితివి? నీవు చూచిన ఆ స్త్రీని గురించిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములు కలిగి ఆ మృగము దాని మోయుచున్న ఆ మృగమును గురించిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనసు కనపడును. ఆ స్త్రీ కూర్చున్న 7 తలలు 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఆ క్రూర మృగము ఆ 7 పాటు తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ ఆ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వారు ఆ గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను: ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి బొత్తిగా దానిని కాల్చివేయును. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ అధికారమును ఆ మృగమునకు అప్పగించుట వలన అది తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 24 వచనముల వరకు. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను: మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయిరి. భూనివాసులు దానితో వ్యభిచారించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగము వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని: నా ప్రజలారా, దాని పాపములలో ఏదియు మీకు రాకుండానట్లును, నా ప్రజలారా, మీరు
దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, అది చేసిన దాని క్రియల చొప్పున దానికి రెండింతలు దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దానికి రెండింతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండు దానను, విధవరాలను కాను, నేను దుఃఖము చూడనని తన మనసులో అనుకొని తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా దుఃఖమును వేదనను దానికి కలుగజేయుడి. అందుచేత దాని తెగుళ్ళు అనగా దుఃఖమును మరణమును కరువును వచ్చెను. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దాని సుఖభోగములను అనుభవించి దానితో వ్యభిచారము చేసి దాని సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుండి దాని దహనధూమమును చూచినప్పుడు రొమ్ము కొట్టుకొనుచు ఏడుచుచు, అయ్యో అయ్యో మహాబబులోను పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకమందలి వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడుచుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణ వస్త్రములు మొదలగు సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాలు మొదలగు వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, సాంబ్రాణి, అత్తరు, సాంబ్రాణి, నూనె, ద్రాక్షారసము, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడు కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట నీకు కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడుదురు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు అయ్యో ఏడుచుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్త వర్ణ వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయిన అని చెప్పుకొనుచు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబ్రు చేయి ప్రతివాడును ఓడవారును సముద్రం మీద పనిచేయి వారందరూ దాని దహనధూమమును చూచి ఈ పట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గలవారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి. అయితే అది ఒక్క దినములోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, ప్రవక్తలారా, అపోస్తులారా, దాని గూర్చి ఆనందించుడి. దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు దానికి తీర్పు తీర్చుచున్నాడు. మరియు బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాబబులోను పట్టణము వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయి శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగట ధ్వని ఇక ఎన్నడు నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇక ఎన్నడను వినబడదు. పరిశుద్ధులు అని చెప్పాను. పరిశుద్ధుల యొక్కయు ప్రవక్తల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడిననెను. ప్రకటన గ్రంథము
19వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనముల వరకు. అటు తర్వాత బహుజనుల వంటి శబ్దము పరలోకం నుండి ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన మహావేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను ఆ 4 జీవులను సింహాసనం ఎదుట సాగిలపడి ప్రభువుని ఆమేన్, ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. మరియు దేవుని దాసులారా, ఆయనకు భయపడువార్లారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. ఇప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ప్రభువుని స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందుకు నేను మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ మాటలు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని చెప్పెను. అందుకు నేను ఆ దోత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ యేసును గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. అంతటా యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో, తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమును సత్యమును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు తెల్లని శుభ్రమైన తెల్లని నారపు బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచుండెను. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు, దేవుని తీక్ష్ణమైన ఉగ్రతయను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడల మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి ఉన్న వారి మాంసమును, కొద్దివారిదేమి గొప్పవారిదేమి దాసులదేమి స్వతంత్రులదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును వారి భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారికిని ఆ మృగపు యొక్క ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడెను. కడమవారు ఆ గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చు ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 15 వచనముల వరకు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ మహాఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములు పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసివేసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలు యందు గాని చేతుల మీద గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసును గురించి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను చూచితిని. శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అపవాది సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధ శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేసెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల చేత మండు గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. అప్పుడు గ్రంథములు విప్పబడి మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి మృతులు తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి. సముద్రము దానిలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకము వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 27 వచనముల వరకు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మరియు మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను.
చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి నేనే అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును ఉచితముగా నేను అనుగ్రహింతును. నేను అతనికి దేవుడనై ఉందును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, వ్యభిచారులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధమును జరిగించు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మరియు అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల మీద 12 దేవదూతలు ఉండిరి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. గొర్రెపిల్ల ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకొర్ర ఉండెను. ఆ పట్టణము చొచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకొర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చెప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది రాయి సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. జీవగ్రంథమందు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోనికి ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడును దానిలోనికి ప్రవేశింపడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనముల వరకు. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు
గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, మరి ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దూతకు చూపుటకై తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీవవృక్షమునకు హక్కు గలవారే నేనే అల్ఫాయు ఓమెగయు ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉండును. సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. ఇచ్చయించు వానిని రానిమ్ము. దప్పిగొనిన వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావములు సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకే కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నేను కోరుచున్న ఆశ ఏంటంటే, రాబోయే దినాల్లో వాక్యం కరువవుచున్నది కాబట్టి మరి కనీసం ప్రతి ఒక్కరూ హృదయంలో 100 వాక్యాలన్నా కంఠాపాఠముగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం కరువవుచున్నప్పుడు, మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మనం సర్వ సత్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన వాక్యమే సత్య సారాంశము. కాబట్టి అబద్ధ బోధల్లో మనం పడిపోకుండా, అబద్ధ ప్రవక్తల జాడలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే సత్యమైన వాక్యాన్ని మన హృదయాలలో సమృద్ధిగా నివసింపనియ్యాలని దేవుని పేరట వేడుకొనుచున్నాను. ఆమేన్.